నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఎల్నినో ప్రభావం లోటు వర్షపాతం ఉన్న ఏపీ 15% వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకొని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. తెలంగాణ కేబినెట్ కీలక భేటీకి సిద్ధమవుతోంది. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10:30 మంత్రివర్గ సమావేశం జరగనుంది. పలు కీలక నిర్ణయాలతో పాటు బిల్లుల ఆమోదంపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. కడప జిల్లా పులివెందులలో ఏసీబీ అధికారులమంటూ వీఆర్ఓలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్లో వివరాలు సేకరించి అవినీతి కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న శ్రీనివాసులతో పాటు మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో ప్రియాంక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఎక్లాన్ స్కూల్లో మంత్రి టీజీ భరత్ ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కడప జిల్లా సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 16 నెలల బాలుణ్ణి పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. బొగ్గిడివారిపల్లికి చెందిన లివేష్ రెడ్డి కనిపించకుండా పోవడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టి బాలుణ్ణి గుర్తించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 51,016 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 44,928 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో 50 మంది సిబ్బందితో తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 64 బైకులు, 5 ఆటోలను సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కొరడా చూపించారు. తమిళనాడుకు ఇసుక తరలిస్తున్న 4 టిప్పర్లను గుర్తించగా 2 టిప్పర్లు పోలీసులను తప్పించుకొని పరారయ్యాయి. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాణిపాకం సాక్షిగా తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ శ్రీనివాస్ కు వాసు యాదవ్ సవాల్ విసిరారు. బేబీ శ్రీనివాస్ ఇంటి వద్ద ఘటనతో తనకు సంబంధం లేదని, తాను అక్కడికి వెళ్లలేదని, ఎవరిపైనా దాడి చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. హైదరాబాద్ జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. బస్సు బ్రేకులు తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో టైర్లు మెకానిక్ పై నుంచి వెళ్లాయి. ఈ ఘటనతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ లో గుప్త నిధుల పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ టాస్క్ ఫోర్స్, రాజేంద్ర నగర్ పోలీసులు కలిసి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 11 మందిని మోసం చేసి ₹1 కోటి వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ పూర్తయింది. 7 మండలాల్లో 2,76,260 మంది ఓటర్లుండగా 2,23,368 ఫారాలు డిజిటలైజ్ చేసినట్లు ఏఈఆర్ఓ విజయేందర్ తెలిపారు. రాజస్థాన్ జైసాల్మేర్లో స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో బస్సులో ఉన్న 17 మంది విద్యార్థులు, డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే దించడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడలో బాబాల పేరుతో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అసెంబ్లీలో చర్చించాలని భారత హేతువాద సంఘం డిమాండ్ చేసింది. ఆశ్రమాల పేరుతో ప్రభుత్వ అటవీ భూములను కొందరు బాబాలు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ ఈ అంశంపై ప్రభుత్వం సమగ్రంగా చర్చించాలని కోరింది. తిరుపతి జిల్లాలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు పునఃప్రారంభమయ్యాయి. కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 16 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో లో వోల్టేజ్ సమస్యపై రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు సెరాజీపేట విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. డంపింగ్ యార్డుతో గ్రామంలో కాలుష్యం పెరిగి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని స్థానికులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయమవటం కలకలం రేపుతోంది. 6 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన పసికందు మృతదేహాన్ని పూడ్చిపెట్టగా తాజాగా అది కనిపించకుండా పోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నంలో యువతి ఫిర్యాదు మేరకు సింగర్ రాహుల్ సిప్లిగన్స్ తో పాటు మరో 11 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం. ఎంబీపీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కర్పూరపు రాహుల్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఆరోపించినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా నూజివీడులో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆక్వా నాన్ ఆక్వా వివాదానికి కూటమి ప్రభుత్వం తెరచించింది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ను ₹50 అందించే హామీని అమలు చేస్తూ పాలకొల్లులో నిర్వహిస్తున్న సభా వేదికపై విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన జీవోను విడుదల చేయనున్నారు. బెంగళూరులో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బెంగళూరులోనే పుట్టి గతంలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశానని, అలాంటప్పుడు తన ఓటును ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. మళ్లీ ఓటర్ కార్డు పొందేందుకు కావలసిన పత్రాలపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్లోని షేక్పేట్ ఫ్లైఓవర్ పై పైప్ లైన్ ఒక్కసారిగా ఊడిపడి రోడ్డుపై పడింది. వర్షపు నీటి కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పైప్ లైన్ కూలిపోవడంతో ఓ బైక్ వాహనదారుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఘటనతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ బోడుప్పల్లోని ఆమ్నామ్ గల్ఫ్ బేకర్స్ పై ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హానికర రసాయనాలతో కేకులు తయారు చేస్తున్నట్లు గుర్తించి కాలం చెల్లిన రంగులు, పొడులతో పాటు కేకులను స్వాధీనం చేసుకున్నారు. ముంబై విరార్లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. వసాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ₹1 కోటి విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షలకే ₹1 కోటి నకిలీ నోట్లు విక్రయించేందుకు ప్రయత్నించిన నిందితులను ముంబై అహ్మదాబాద్ హైవేపై అరెస్టు చేశారు. మహారాష్ట్ర ఠానే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రిజర్వాయర్లు, సరస్సులు నిండిపోగా దాప్లూర్ బారాహి సరస్సు పొంగి పొర్లుతోంది. దీంతో నదీ తీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ పోలీస్ స్టేషన్లో పైకప్పు స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ఏఎస్ఐ శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. పాత భవనం కావటం, ఇటీవల వర్షాల కారణంగానే పైకప్పు పెచ్చులు ఊడిపడినట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రికి తరలించిన ఏఎస్ఐ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భారత్కు అంతరిక్షం నుంచి అపురూపమైన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తొలిసారిగా రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు ముందుగానే 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమ కొలంబియాలో వచ్చిన ప్రకంపనలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించగా వందలాది మంది మృతి చెందారు, వేలాది మంది గాయపడ్డారు. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్ 2లో ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట కారిడార్పై కీలక నిర్ణయాలు తీసుకున్నామని, పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని 150 వార్డుల్లో ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం కొనసాగనుంది. ఉదయం 6 గంటల నుంచే పనులు ప్రారంభించి రోడ్ల పక్కన చెత్తతో పాటు నాలాలు, చెరువులు, ఫుట్పాత్లు, పార్కుల్లోని వ్యర్థాలను తొలగించనున్నారు. టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ భూ కేటాయింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం 1 లక్షతో ప్రారంభమైన కంపెనీకి 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కడప జిల్లా పులివెందులలో రాజకీయ వేడి పెరిగింది. వైసీపీ నిరసన ర్యాలీకి ప్రైవేట్ కళాశాల విద్యార్థులను తరలించారంటూ టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు. విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడి చేయడంతో ఆమె కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులో అతి వేగంగా కారు నడిపి వ్యక్తి మృతికి కారణమైన నలుగురిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం తర్వాత గాయపడిన రవీందర్ ను వదిలేసి కారును లాక్ చేసి నిందితులు పరారైనట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ లో ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. ఇసుక క్వారీలో లోడింగ్ పేరుతో కాంట్రాక్టర్లు, సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఖైరతాబాద్ లోని టీఎస్ఎండీసీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తెలంగాణలో కంటి శస్త్రచికిత్స బాధితులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు చేసింది. హనుమకొండ జయ ఆసుపత్రిలో కంటి వెలుగు శస్త్రచికిత్సల అనంతరం చూపు కోల్పోయిన 18 మందికి పరిహారం ఇవ్వాలని సూచించింది. 12 మంది బాధితులకు 4 లక్షలు, మృతి చెందిన 6 వారసులకు 5 లక్షల చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు లంక భూముల రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో లంక భూములు కోతకు గురై వ్యవసాయ భూములు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో వైసీపీపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని, కోర్టుల్లో కేసులు వేస్తూ ఎంపికైన అభ్యర్థులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. డీఎస్సీ పేరుతో ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లిలో సాగునీటి కోసం రైతుల ప్రక్షాళన బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. చలివాగు ప్రాజెక్టు నుంచి పంటలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నాపూర్ క్రాస్ వద్ద భారీ ధర్నాకు నిర్వహించారు. రైతులకు సాగునీరు అందటం లేదంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలకొల్లులో ఆక్వా రైతుల కృతజ్ఞత మహాసభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్వా రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులందరికీ విద్యుత్ రాయితీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రైతుల సమక్షంలో రాయితీ జీవో విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో లంచం తీసుకుంటూ ఓ సీజీఎస్టీ సూపరింటెండెంట్ పట్టుబడ్డారు. రైస్ మిల్లు నిర్వాహకుడి నుంచి 1.5 లక్షల లంచం డిమాండ్ చేసి 50,000 తీసుకుంటూ ఉండగా విజయవాడ సీజీఎస్టీ కార్యాలయం వద్ద అధికారి పట్టుబడినట్లు తెలుస్తోంది. కడప జిల్లా గోపవరం మండలంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే నెంబర్లు 1848, 1852లో హెచ్చరిక బోర్డులను తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపించారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డల కోసం 27 ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి టీజీ భారత్ వాహనాలను ప్రారంభిస్తూ తల్లి బిడ్డల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు రాకపోకలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. చెంగిచెర్లలో విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు జేసీఐ ఇండియా ఆధ్వర్యంలో జేసెట్ పరీక్ష నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ మెరీడియన్ పాఠశాలల్లో జరిగిన పరీక్షకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్, సర్టిఫికెట్స్, స్కాలర్షిప్లు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని మల్లేశ్వరి గుట్టలో శివలింగం వెలుగులోకి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుట్టలో జ్యోతి కనిపించడంతో మట్టిని తొలగించి చూడగా శివలింగం దర్శనమిచ్చిందని స్థానికులు తెలిపారు. భక్తులు పాలు, పన్నీరుతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో పోలీస్ ఉద్యోగార్థులు వినూత్న నిరసన చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల్లో వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ బోనాలతో వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఎలివేటెడ్ కారిడార్ బాధితులు ఆందోళనకు దిగారు. భూములు, స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఎలివేటెడ్ కారిడార్ కు వ్యతిరేకం కాదని, బాధితులకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీజేపీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆగస్టు 15 నుంచి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కోసం ఉద్యమం చేపడతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ తిట్టే తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో సమాన వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.
ఉద్యోగం పేరుతో ఏజెంట్ మోసానికి గురైన వరంగల్ మహిళ గల్ఫ్లో 25 రోజులు నరకయాతన అనుభవించింది. వర్క్ వీసా పేరుతో విజిటింగ్ వీసాపై మస్కట్ పంపడంతో అక్కడ నిర్బంధించి వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వం భారత రాయబార కార్యాలయ సహకారంతో ఆమెను స్వదేశానికి తీసుకొచ్చింది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం విజయ్ కీలక పిలుపునిచ్చారు. డ్రగ్ రహిత తమిళనాడు కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. స్నేహితులు డ్రగ్స్ కు బానిసవుతున్నా మౌనంగా ఉండొద్దని సూచించారు. హైదరాబాద్ లో బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ పాదయాత్ర చేపట్టింది. చిలకలగూడ నుంచి వారాసిగూడ వరకు నిర్వహించిన పాదయాత్రను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ ప్రారంభించారు. కేంద్రం విద్యార్థులు, మహిళలు, కార్మికులు, రైతులకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. శ్రీనగర్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వినూత్న తిరంగా ర్యాలీ నిర్వహించారు. లాల్ చౌక్, ఘంటాఘర్ వద్ద సిపిఆర్ఎఫ్ సిబ్బంది, విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా దేశభక్తి నినాదాలతో లాల్ చౌక్ వీధులు మారుమోగాయి. హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఈ నెల 18 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వాహనాల రద్దీ నియంత్రణకు వన్ వే విధానం అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అండర్ పాస్ లో ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రైవేట్ లాడ్జీలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. క్వాషియా కార్యక్రమంలో భాగంగా లాడ్జ్ యజమానులు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, కొత్తగా వచ్చేవారి వివరాలు తప్పనిసరిగా సేకరించాలని సిఐ వెంకటేశ్వర్లు సూచించారు. ఏపీలో ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఎంపీలు లింగమనేని రమేష్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు. కొత్త జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లో జేఎన్వీలు మంజూరు చేసి 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా ప్రవేశాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో సర్వర్ స్లో కావడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది. అపాయింట్మెంట్ ఉన్న అభ్యర్థులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. జగిత్యాల పట్టణంలో యూట్యూబర్లు, కళాకారుల ఆధ్వర్యంలో బోనాల జాతర కన్నుల పండుగ సాగింది. మినీ స్టేడియం నుంచి పోచమ్మ తల్లి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా బోనాలు, డప్పు వాయిద్యాలు, నృత్య ప్రదర్శనతో నగరం సందడిగా మారింది. రాజమండ్రిలో ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని కూటమి నేతలు స్పష్టం చేశారు. 20 లక్షల పరిహారం, 10 లక్షల ఆసుపత్రి బిల్లు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా వేగంగా విచారణ చేపడతామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు. హనుమకొండలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో వరంగల్ సిటీ శ్వేత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. దేశాభివృద్ధిలో యువత చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరాలో పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ అన్నారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. తిరుపతి జిల్లా నగరిలో డీఎస్సీ అక్రమాలపై మాజీ మంత్రి రోజా నిరసన చేపట్టారు. మంత్రి నారా లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించిన శివకుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి 4 నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన బైక్, 2 కత్తులు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా మరో నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. గుంటూరు అడిషనల్ ఎస్పీని మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. జగన్ కుటుంబంపై మాఫింగ్ వీడియోలు, పోస్టులు చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని కోరారు. తనపై కేసులు పెట్టినట్లే టీడీపీ నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవదాన పక్షోత్సవాల్లో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు. స్వయంగా అవయవదానానికి నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచారు. మరణానంతరం అవయవదానం ద్వారా పలువురికి ప్రాణదానం చేసే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పల్నాడు
జిల్లాలో కుమార్తె హత్యకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును బాధితురాలి తల్లి కలిశారు. తన బిడ్డను దారుణంగా హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని కన్నీరు మున్నీరుగా వేడుకున్నారు. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై టీడీపీ నేతల వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ మైనారిటీ కార్యదర్శి షేక్ బాజీబాబా హెచ్చరించారు. బీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ శివారులో లారీ క్లీనర్ అనుమానాస్పద మృతి చెందాడు. ఇక నారమల్ల క్రాంతి అనే 34 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరటంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తామని సీఎం హామీ ఇవ్వడంతోనే పార్టీ మారానని, కానీ మంత్రులు తన మాటను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించానని పోచారం తెలిపారు.